హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రొటీన్గా చేసుకునే మసాలా వడలా కాకుండా చిన్న చిన్న చేంజెస్తో ఈ టైప్ ఆఫ్ టెక్స్చర్ అండ్ ఫ్లఫీనెస్ వచ్చే మసాలా వడ ప్రిపేర్ చేస్తామండి. ఈ టెక్స్చర్ చూస్తేనే మీకు తెలుస్తుంది. బయట చాలా క్రిస్పీగా ఉంది అండ్ లోపల చూడండి ఎంత ఫ్లఫీగా స్పాంజీగా ఉందో. ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, టేస్ట్ అదిరిపోతుంది. అన్నీ కూడా మనం హెల్దీ ఇంగ్రీడియంట్సే వాడామండి ఈ మసాలా వడ ప్రిపరేషన్కి. ఈ మసాలా వడ జనరల్ మసాలా వడ అంత స్పైసీగా అయితే ఉండదండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఒక 2-3 డేస్ మనం యూస్ చేసుకోవచ్చు ఈ మసాలా వడని. ఇప్పుడైతే ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దామండి. 5-6 గంటలు ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని మళ్ళీ ఒకసారి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని వాటర్ నుంచి సెపరేట్ చేసేసేయండి. అందులోనే ఒక కప్తో కప్పుడు కార్న్స్, అందులోనే 3-4 రెమ్మల కరివేపాకు, ఇంకా 2 వెల్లుల్లిపాయ రెమ్మల్ని, కొద్దిగా అల్లం, 12-15 పచ్చిమిర్చి, అలానే వడలకి సరిపడ్డ సాల్ట్, 2 స్పూన్ల జీలకర్ర. వీటన్నిటిని ఫస్ట్ కోయర్స్గా గ్రైండ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అక్కడక్కడ శనగపప్పు కనిపించేలాగా కోయర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే మీ దగ్గర ఉంటే 1 స్పూన్ కలోంజీ సీడ్స్, కొద్దిగా కొత్తిమీరని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న 4 ఉల్లిపాయలని ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్నిటినీ చక్కగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నప్పుడే మీరు సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా శనగపప్పులో మసాలా వడ ప్రిపరేషన్ చేసేటప్పుడు కార్న్స్ యాడ్ చేసుకోవడం వల్ల సాఫ్ట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ వడలు టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుందండి. ఇన్స్టెంట్గా సర్వ్ చేస్తామనుకున్నప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులు నిల్వ చేసుకుంటాం అనుకుంటే మాత్రం ఆనియన్స్ యాడ్ చేయొద్దండి. ఆనియన్స్ యాడ్ చేసినట్టయితే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము. అండ్ ఈ స్టేజ్లో మన వడ మిక్స్చర్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఆయిల్ బాగా వేడైన తర్వాత వడల్లాగా రెడీ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా రౌండ్ బాల్ లాగా రెడీ చేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకుంటే మనకి వడ షేప్ వచ్చేస్తుందండి. ఈ షేప్లో రెడీ చేసుకున్నాక అందులో డ్రాప్ చేసేసేయండి. ఇదే విధంగా కడాయి మొత్తం ఫిల్ చేసేసేయండి. కడాయి ఇంకా వెడల్పుగా తీసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ ఫిట్ అవుతాయి అందులో. ఈ వడలు ఫ్రై అయ్యేటప్పుడు హై టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అండ్ 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత రివర్స్ చేసేసుకోవాలి. వడల్ని రివర్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేసుకున్నట్టయితే వడలు లోపల నుంచి ఫ్రై అవుతాయి. వన్స్ వడలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్కి టర్న్ అయిన తర్వాత కడాయి నుంచి సెపరేట్ చేసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో యాడ్ చేసుకున్నట్టయితే ఏమైనా ఆయిల్ ఉన్నా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఇదే ప్రాసెస్లో మిగతా వడల్ని కూడా కడాయిలో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు గ్రైండ్ చేసేటప్పుడు శనగపప్పు కంప్లీట్గా గ్రైండ్ అవ్వకపోయినా పర్లేదు, కానీ కార్న్ మాత్రం ఖచ్చితంగా బ్రేక్ అయ్యేలాగా చూసుకోండి. లేదంటే కడాయిలో ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ తుల్లే ఛాన్స్ ఉంటుంది. ఈ మసాలా వడ బయట చాలా క్రిస్పీగా అండ్ లోపల చాలా స్పాంజీగా ఉంటుందండి. ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ టేస్ట్ కూడా అట్లానే సూపర్గా ఉంటుంది. స్టైల్లో ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.